మనకి లాస్ట్ వీడియోతో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి వాళ్ళ మిస్టేక్స్ కనుక్కున్నారు అనమాట. వాళ్ళ కోసమే ఈ పార్ట్ 2 వీడియో. ఇప్పుడు ఈ వీడియోలో హౌ టు స్టార్ట్ ఫ్యాట్ లాస్. ఇప్పుడు మీకు ఒక చిన్న గైడ్ ఇస్తున్నా. దీంట్లో ఇచ్చిన స్టెప్స్ మీరు మీ లైఫ్లో యాడ్ చేసుకుంటే మీ ఫ్యాట్ లాస్ చాలా ఈజీగా అయిపోద్ది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఫ్యాట్ లాస్ కోసం ఇంకొక వీడియో చూడాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ థింగ్, నువ్వు ఒక రియలిస్టిక్ గోల్ పెట్టుకో. చాలా అగ్రెసివ్ ఫ్యాట్ లాస్ చేయకుండా బేసిక్ ఫ్యాట్ లాస్ నువ్వు వీక్లీ రొటీన్ లెక్క యాడ్ చేసుకో. ఒక 0.5 kg to 1 kg లెక్క నువ్వు ఆ ప్రాసెస్ని ఎలా ప్లాన్ చేసుకుంటావు అంటే, నువ్వు నీ డైట్ నుంచి డెఫిసిట్ చేయాలి, నీ ట్రైనింగ్ నుంచి డెఫిసిట్ చేయాలి. అప్పుడైతే నువ్వు వీక్లీ ఒక 1/2 kg నుంచి 1 kg దాకా రెడ్యూస్ అవ్వగలుగుతావు. ఇంకా నీ ప్రోగ్రెస్ని నువ్వు ట్రాక్ చేసుకో. ఎలా ట్రాక్ చేసుకుంటావు అంటే, ఫొటోస్తో ట్రాక్ చేసుకో, లేకపోతే నీ బాడీ వెయిట్తో ట్రాక్ చేసుకో, లేకపోతే నీ బాడీ మెజర్మెంట్స్ త్రూ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు నువ్వు వెయిట్ తగ్గపోయినా నీ ఫొటోస్లో ఇంకా నీ మెజర్మెంట్స్లో చేంజెస్ కనిపిస్తాయి. అప్పుడు నువ్వు మోటివేట్ అయ్యి నీ ప్రాసెస్ని చేయడానికి నువ్వు ట్రై చేస్తావు అనమాట. అందుకని ఈ 3 నువ్వు నీ రొటీన్లో యాడ్ చేసుకున్నావు అనుకో, ఫొటోస్, వెయింగ్ స్కేల్, ఇంకా నీ మెజర్మెంట్స్, అప్పుడు నీ ప్రోగ్రెస్ ఈజీగా నువ్వు ట్రాక్ చేసుకోగలుగుతావు. ఇప్పుడు టిప్ నెంబర్ 2 అనమాట. టిప్ నెంబర్ 2 ఏంటంటే క్యాలరీ డెఫిసిట్ అనమాట. ఫస్ట్ నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఫైండ్ అవుట్ చేసుకో. అది ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది. అది నేను డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతా. నువ్వు అక్కడ చూసుకొని ఫస్ట్ నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏందో తెలుసుకో. దాని తర్వాత ఒక స్మాల్ డెఫిసిట్ క్రియేట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు తగ్గుదాం అనుకుంటే ఒక స్మాల్ డెఫిసిట్ మాత్రమే క్రియేట్ చేయి. స్మాల్ డెఫిసిట్ అంటే 200 to 500 క్యాలరీస్. నేను మీకు రికమెండ్ చేసేది మాత్రం 300 క్యాలరీస్ డెఫిసిట్ చేయి. దాని తర్వాత అది నువ్వు వీక్లీ చేంజ్ చేయకుండా ఆ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ని నువ్వు ఒక 3 to 4 weeks స్టార్టింగ్ మంత్లో ఫాలో అయితే నీకు ప్రోగ్రెస్ చాలా మంచిగా వస్తుంది. నువ్వు బిగినర్ కాబట్టి నువ్వు అది లాంగ్ టర్మ్ ఫాలో అవ్వాలి. ఇమీడియట్ చేంజెస్ చేయడం వల్ల నీకు అంత అక్యురేట్ చేంజెస్ రాదు. నువ్వు పర్ఫెక్షన్ చూసుకునే దానికన్నా బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ పైన ఫోకస్ చేయి. అప్పుడు నీకు ఫ్యాట్ లాస్ చాలా ఈజీ అయిపోద్ది. ఇది టిప్ నెంబర్ 3 అనమాట. ఆల్మోస్ట్ మన ఇండియన్ డైట్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఫ్యాట్ లాస్ చేస్తే నీ రికవరీ, నీ రీబిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే నీ డైట్లో ప్రోటీన్ని ప్రయారిటైజ్ చేయాలి. ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవడం కూడా మ్యాటర్సే డైట్లో. ఒకవేళ నువ్వు కంప్లీట్లీ బిగినర్ అయితే, నువ్వు జిమ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 70 kgs ఉంటే నీ బాడీ వెయిట్ ప్రోటీన్ ఇంటేక్ హిట్ చేయడానికి ట్రై చేయి. 70 grams. నువ్వు ఆ 70 grams తినడమే కాదు, దాంతోపాటు ఫైబర్స్ కూడా ఆన్ పాయింట్ ఉండేటట్టు చూసుకో. అప్పుడే నీకు డైజెషన్ మంచిగా అవుతుంది, అబ్జర్ప్షన్ కూడా మంచిగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 6 to 8 months అవుతుంది అనుకో, నీ ప్రోటీన్ ఇంటేక్ గోల్ వచ్చేసి బాడీ వెయిట్ ఇంటూ 1.6 to 2.2 వరకు ఉండొచ్చు యాజ్ పర్ యువర్ గోల్. ఓన్లీ నీ ఫ్యాట్ లాస్ చేయడమే నీ గోల్ అయితే అట్లీస్ట్ 1.6 to 1.8 అయినా తీసుకోవడానికి ట్రై చేయి. ఇంకా నువ్వు కంప్లీట్గా బాడీ బిల్డింగ్ స్టైల్ ట్రైనింగ్ ఇంకా వర్కౌట్ నీ రొటీన్ అలా ఉంటే 2 నుంచి 2.2 వరకు కన్జ్యూమ్ చేయి. అప్పుడైతేనే నీ మజిల్ని నువ్వు ప్రిజర్వ్ చేసుకోగలుగుతావు, రీబిల్డ్ కూడా చేసుకోగలుగుతావు. ఇప్పుడు నీకు ఒక బేసిక్ ఎగ్జాంపుల్స్ ఇస్తా. లీన్ ప్రోటీన్ సోర్స్, అవి నీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నావు అనుకో, నీకు నీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయడానికి మంచి హెల్ప్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్స్ లైక్ చికెన్, ఫిష్, ఎగ్స్ అయితే వరల్డ్లో ఇంకా బెస్ట్ ప్రోటీన్ సోర్స్ అనమాట. దాంట్లో అబ్జర్ప్షన్ రేట్ కూడా చాలా హై ఉంటుంది. ఇంకా ఒక విటమిన్ సి తప్ప మనకు కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ ఎగ్లో అన్నీ ఉంటాయి అనమాట. అది బెస్ట్ సోర్స్. ఇంకా ఈజీ అవైలబుల్, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇంకా యోగర్ట్ కూడా తినొచ్చు మీరు ప్రోటీన్ సోర్స్గా. ఇప్పుడు మన మార్కెట్లో వచ్చేసి లో ఫ్యాట్ దొరుకుతుంది, మంచి గ్రీక్ యోగర్ట్ ఫుల్ ఫ్యాట్ది కూడా దొరుకుతుంది. యాజ్ పర్ యువర్ డైట్ ఇంకా క్యాలరీస్ మ్యాక్రోస్ బట్టి యూ కెన్ యాడ్ ఎనీథింగ్ అనమాట. ఇంకా నీ బడ్జెట్ మంచిగా ఉంటే ఒక మంచి వే ప్రోటీన్ పైన ఇన్వెస్ట్ చేయి. అది నీ రికవరీని కూడా ఫాస్ట్ చేస్తుంది, నీ ప్రోటీన్ ఇంటేక్ని కూడా కంప్లీట్ చేసుకోవడం కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట నీ ప్రాసెస్, తినేదానికన్నా లో క్యాలరీస్లో. ఇప్పుడు మనం ట్రైనింగ్ గురించి మాట్లాడుకుందాం. నువ్వు జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేయి. ఒక 3 to 6 days అయినా వీక్లీ జిమ్ హిట్ చేయడానికి ట్రై చేయి. నేను జిమ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి మిమ్మల్ని జిమ్కి వెళ్ళమని చెప్పట్లే. నేను జిమ్ ఎందుకు చేయమంటున్నానంటే, ఓన్లీ నువ్వు జిమ్లోనే నీ మజిల్స్ని ట్రైన్ చేయగలుగుతావు, బాడీ వెయిట్తో కాకుండా మిషన్స్తో. చాలామందికి హ్యాబిట్ ఉంటుంది స్విమ్మింగ్కి వెళ్ళడం, బ్యాడ్మింటన్ ఆడడం, అవన్నీ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ అనమాట. అవన్నీ కార్డియో కిందికి వస్తుంది. నువ్వు యాక్చువల్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలంటే కంపల్సరీ వెయిట్స్ లిఫ్ట్ చేయాలి, దాంట్లో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయాలి. అప్పుడైతే నువ్వు బిల్డ్ చేస్తావు. ఇంకా నీ మజిల్ బిల్డింగ్ ప్రాసెస్లో కూడా నీ క్యాలరీస్ బర్న్ అవుతాయి.
ఆన్ టైంలోనైనా ఆఫ్ టైంలోనైనా. ఇంకొకటి నువ్వు డేలో యాక్టివ్ ఉండడం స్టార్ట్ చేయనమాట. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో నీకు లిఫ్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అక్కడ నీ స్టెప్స్ని ప్రయారిటైజ్ చేసుకో, నీ డైలీ స్టెప్ గోల్ని హిట్ చేయి. నీ యావరేజ్గా ఎవరైనా 10K స్టెప్స్ ఈజీగా హిట్ చేస్తారు. 10Kతోనే వెయిట్ లాస్ అవుతామా అంటే అవ్వలేమన్నమాట. అట్లీస్ట్ నీ గోల్ 12K 15K అలా స్లోగా నీ స్టెప్స్ని ప్రోగ్రెస్ చేసుకో. ఇంకా నీ వీక్లీ 2 times అయినా బ్యాడ్మింటన్ అయినా స్విమ్మింగ్ అయినా యాడ్ చేసుకో. దానివల్ల నువ్వు కొన్ని ఎక్స్ట్రా క్యాలరీస్ బంద్ చేస్తావు, అది నీ ఫ్యాట్ లాస్లో హెల్ప్ చేస్తుంది. యాక్టివ్ ఉండడం త్రూ అవుట్ ద డే చాలా ఇంపార్టెంట్. నువ్వు ఓన్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసి తగ్గుదాం అనుకుంటే నువ్వు మజిల్ బిల్డ్ చేస్తావు, లాస్ అవుతావు. కానీ నీ హార్ట్, నీ కార్డియోవాస్కులర్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు స్టెప్స్ చేయడమైనా కార్డియో చేయడమైనా, అది మిషన్ మీద అయినా ఫ్లోర్ పైన అయినా. ఇంకా నీ ప్రోగ్రెస్ని ఫాస్ట్ చేసుకుందామంటే నేను ఇప్పుడు కొన్ని క్లిప్స్ ఇస్తాను అనమాట. ఒకటి యాంకిల్ వెయిట్స్, ఒకటి వెయిటెడ్ వెస్ట్. ఇవి నీ ప్రోగ్రెస్ని కొంచెం ఫాస్ట్ చేస్తాయి అనమాట. ఎప్పుడైతే నువ్వు ఒక 20K స్టెప్స్ 2 hours ఆఫ్ వాకింగ్ ఈజీగా నువ్వు కంప్లీట్ చేసి, ఇంకా 2 hours కన్నా నేను ఎక్కువ చేయలేనంటే బేసిక్గా ఒక బ్యాగ్ వేసుకొని వాక్ చేయడమైనా ఒక 1 hour, లేకపోతే వెయిటెడ్ వెస్ట్, యాంకిల్ వెయిట్స్ అవి వేసుకోవడం వల్ల నీ డే ఈజీ అవుతుంది. నువ్వు ఇంకా ఎక్స్ట్రా క్యాలరీస్ కూడా బంద్ చేయగలుగుతావు. అది నీ ఫ్యాట్ లాస్లో చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం రికవరీ గురించి మాట్లాడుకుందాం. మనం ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు మన రికవరీ ఆన్ పాయింట్ ఉండాలి. అది డైట్ నుంచి అయినా స్లీప్ నుంచి అయినా. డైట్ అయితే మన ప్రోటీన్ ఇంటేక్, మన కార్బ్స్, ఫ్యాట్స్, ఆ న్యూట్రిషన్ వాల్యూ చూసుకుంటాం. ఇంకా బేసిక్ సప్లిమెంటేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇంకోటి స్లీప్ సైకిల్ అనమాట. స్లీప్ సైకిల్ అట్లీస్ట్ 6 to 8 hours అయినా ఉండాలి. అప్పుడు మన మజిల్స్ కూడా జల్దీ రికవరీ అయితే నువ్వు మళ్ళీ మంచిగా హిట్ చేయవచ్చు, మంచిగా రికవరీ కూడా అవుతాయి. స్లీప్తోనే మెయిన్ గేమ్ ఉంటుంది అనమాట. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ఫ్యాట్ లాస్ ఎలా జరుగుతుంది అనేది స్లీప్ పై మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది స్లీప్ అనేది. ఇంకా రీబిల్డింగ్ ప్రాసెస్ కూడా దానిపైనే బేస్ అయి ఉంటుంది. ఓకేనా? ఇది కంపల్సరీ నువ్వు ఫాలో అవ్వాలి. నువ్వు ఎంత వేసైనా పడుకోపోతే వేస్ట్. ఇంకొకటి ఫ్యాట్ లాస్ అనేది పేషెన్స్ గేమ్ అనమాట. మనం కన్సిస్టెంట్ ఉండి లాంగ్ టర్మ్ చేస్తేనే మనకు వర్క్ అవుతుంది. షార్ట్ టర్మ్లో నువ్వు తగ్గిపోతే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, చాలా బిజీ లైఫ్ స్టైల్ ఉంటుంది అందరికీ. అందుకనే నువ్వు ఇదేదో కంపల్సరీ ఈ టైంలో నేను కంప్లీట్ చేయాలి, నువ్వేం కాంపిటీషన్స్ ఆడట్లే, నువ్వు ఓన్లీ హెల్దీ లైఫ్ స్టైల్ కోసమే ఇదంతా చేస్తున్నావు. అందుకనే డేలో రొటీన్ లెక్క చేసుకో. అంటే ఇది చేస్తే నా లైఫ్లో ఫ్యూచర్ మంచిగా ఉంటుంది, నేను యాక్టివ్ ఉండగలుగుతా, నా పనులు నేను ఈజీగా చేసుకోగలుగుతా. అందుకే నువ్వు ఇది చేయాలి, లాంగ్ టర్మే చేయాలి. ఓకేనా? ఇంకొకటి వచ్చేసి ఇమీడియట్గా క్యాలరీస్ చేంజ్ చేయకు నేను తగ్గట్లేదని చెప్పి. ఎందుకంటే నువ్వు టూ మచ్ ఆఫ్ డిక్రీజింగ్ క్యాలరీస్ చేసినావు అనుకో, నీ మెటబాలిజం కూడా లో అవుతుంది చాలా ఫాస్ట్గా, నీ బాడీ కూడా ఇమీడియట్ అడాప్ట్ అవ్వదు. దానికన్నా ఇన్స్టెడ్ ఆఫ్ కటింగ్ క్యాలరీస్ నువ్వు యాక్టివిటీ పెంచడానికి ట్రై చేయి. ఓకేనా? అప్పుడైతే నీ ప్రాసెస్ మంచిగా అవుతుంది. స్టే పేషెన్స్ అండ్ స్టే కన్సిస్టెంట్, అంతే. ఇది ఒక్కటి చేస్తే నీ ఫ్యాట్ లాస్ చాలా ఈజీ అయిపోద్ది. ఇంకొకటి ఏంటంటే మేజర్ పాయింట్ ఏంటంటే షార్ట్ టర్మ్లో తగ్గిపోదాం, ఫాస్ట్గా మనకు ప్రోగ్రెస్ రావాలని చెప్పి క్రాష్ డైట్లు మాత్రం చేయకండి. నేనే చాలాసార్లు చేసిన, దానివల్ల నా ప్రోగ్రెసే చాలాసార్లు కిల్ అయింది. ఒకటి ఫిజిక్ నుంచి ప్రోగ్రెస్ రాదు, ఇంకొకటి మనకి బాడీలో చేంజెస్ కూడా రాదు. అందుకనే క్రాష్ డైట్లో వద్దు మనకి. ఈ ఒక్క వీడియో చేస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది ఫ్యాట్ లాస్ గురించి. ఇంకా ఎందుకు వెయిటింగ్, మీరు కూడా స్టార్ట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.